కంపెనీ అందరినీ అలర్ట్ చేసింది. 92 దేశాల్లో యాపిల్ ఫోన్స్ మీద అటాక్స్ జరుగుతున్నాయంట. ఇనీషియల్ గా అవి స్టేట్ మేడ్ అటాక్స్ అన్నారు కానీ తర్వాత అవి మెర్సనరీ అటాక్స్ అంటుంది. అంటే డబ్బుల కోసం ఎవరో ఈ అటాక్స్ చేస్తున్నారని, స్టేట్ తరపున చేస్తున్నారనట్లేదు, దాని పేరు మార్చింది అనమాట. అయితే 92 దేశాల్లో భారతదేశంతో సహా యాపిల్ అలర్ట్స్ పంపించింది, వార్నింగ్స్ పంపించింది. మీ ఫోన్ కాంప్రమైజ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది, దీనిపైన అటాక్ జరుగుతుంది, జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి. ఇట్లాంటి అటాక్స్ ఫోన్స్ మీద కొత్త ఏం కాదు, మీరు ఇంతకుముందు వినే ఉంటారు. ఇజ్రాయెల్కి చెందిన NSO కంపెనీ వాళ్ళు పెగాసస్ స్పైవేర్, అప్పట్లో అది చాలా సంచలనం రేపిందనమాట. భారతదేశం కూడా అప్పట్లో అది కొనుగోలు చేసిందని, ప్రభుత్వం స్పై చేసిందని అంటుంటారు. ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు అందరూ నమ్మేది, బాగా ట్రస్ట్ చేసేది యాపిల్ ఫోన్. సో ఇక్కడ యాపిల్ ఫోన్ అనేది చాలా మంది జర్నలిస్టుల ఫోను, పొలిటీషియన్స్ ఫోన్స్, ఇవన్నీ కూడా కాంప్రమైజ్ అయ్యాయి అంటున్నారనమాట. సో ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి? యాపిల్ కంపెనీ వార్నింగ్ కూడా ఇచ్చింది. యాపిల్ కంపెనీ ఒక టెక్నిక్ కూడా చెప్పింది కొంత మనం ప్రొటెక్ట్ చేసినందుకు.